నమస్కారం. సిసిసి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. రేషన్ దుకాణాలతో పారదర్శకంగా ప్రజా పంపిణీ. మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మౌనం వీడాలి. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు. జూలైలో రాజమండ్రిలో రాష్ట్ర సదస్సు. పేద కుటుంబాలకు చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ. మంత్రి కందుల దుర్గేష్. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో రేషన్ షాపులు. మహానాడు అంతా ఆత్మస్తుతి పరనిందలే. మాజీ ఎంపీ భరత్రాం. ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేని స్థితిలో నేతలు ఉన్నారని విశ్లేషణ. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీతో ప్రభుత్వానికి 385 కోట్లు ఆదా అవుతుందని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల ఇళ్ల వద్దకే రేషన్ ఇస్తున్నామని చెప్పారు. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీతో ప్రభుత్వానికి 385 కోట్లు ఆదా అవుతున్నదని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల ఇళ్ల వద్దకే రేషన్ ఇస్తున్నామని చెప్పారు. పిఠాపురం పట్టణంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకే ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలోని 18వ వార్డు గాంధీ బొమ్మ సెంటర్ నూకాలమ్మ గుడివీధి వద్ద ఉన్న బచ్చు అంజనీ పద్మావతి రేషన్ షాప్ ద్వారా ప్రజలకు నిత్యావసరంపై పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారులు వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పౌర సరఫరా శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్, ప్రభుత్వ విప్ శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, పేటాపురం మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబు, జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులను ఉద్దేశించి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 1.46 కోట్ల కుటుంబాలకు 29,761 రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీకి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. లబ్ధిదారులు రైస్ కార్డు నమోదైన డీలర్ దగ్గరే కాకుండా తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. ఇంటింటికి రేషన్ పేరిట గత ప్రభుత్వం దాదాపు 1,700 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తే కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీతో దాదాపు 385 కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందని మంత్రి తెలిపారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా రేషన్ డీలర్లు పనిచేయాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో రేషన్ షాపులను పునఃప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. 24,795 షాపులు ఆదివారం ఉదయం నుంచి సరుకుల పంపిణీ ప్రారంభమైందన్నారు. ఆదివారాల్లోనూ సరుకుల పంపిణీ చేయడంతో పాటు ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయని మంత్రి వెల్లడించారు. ప్రకటించిన ఆయా సమయాల్లో ఎప్పుడైనా లబ్ధిదారులు రేషన్ తీసుకునే వీలుంటుందన్నారు. గతంలో మాదిరిగా వాహనం కోసం పనులు మానుకుని ఇళ్ల వద్దే ఉండాల్సిన అవసరం లేదని, వీలున్న సమయంలో రేషన్ దుకాణాల దగ్గరకు వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చని మంత్రి తెలిపారు. ప్రాముఖ్యంగా దివ్యాంగులకు, 65 ఏళ్లు నిండిన వృద్ధులకు ప్రతి నెల 5వ తేదీలోపు సరుకులు ఇళ్ల వద్దే అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 15.6 లక్షల మంది ఉన్నట్లు గుర్తించామని, వారికి రేషన్ అందించే బాధ్యత రేషన్ దుకాణదారులదేనని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశామన్నారు. రేషన్ డెలివరీ అయిన వెంటనే అందులో ఫోటో అప్లోడ్ చేసేలా డీలర్లకు ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. అన్ని పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం చేశామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ మాఫియాకు చెక్ పెట్టామన్నారు. కాకినాడ, విశాఖ పోర్టుల నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి కాకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. రైస్ స్మగ్లింగ్ చేసిన వారిపై పీడీ యాక్ట్ కిందకు తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. కాకినాడ పోర్టు దగ్గర ఏర్పాటు చేసినట్లే నెల్లూరు జిల్లా తడ వద్ద, కృష్ణపట్నం పోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ఎక్కడా పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. తొలుత మంత్రి నాదెండ్ల మనోహర్ శ్రీ సకలేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి సకలేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, పాడా పీడీ చైత్రవర్షిని, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణరాజు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ దేవుల నాయక్, లీగల్ మెట్రాలజీ డీసీ జనార్దన్ రావు, పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ, కమిషనర్ కనకారావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి 29,761
61 రేషన్ షాపుల ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం మనం ఒక్కసారి మేము పునఃప్రారంభించాం. దీని వెనక గతం నుంచి చెప్తా వచ్చాను నేను. పటిష్టంగా ఉన్న వ్యవస్థని, దశాబ్దాల కాలంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్న ఈ రేషన్ షాపుల్ని దురుద్దేశంతో రద్దు చేసి ఎండియు వ్యాన్లు తీసుకొచ్చి 9,260 ఎండియు వ్యాన్ల కోసం దాదాపు 1,700 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారు. ఈ 29,000 రేషన్ షాపులు ప్రతిరోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ 4ంటికి ఓపెన్ చేసుకుని సాయంత్రం 8 వరకు కార్డుదారులు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. ఇంకొక ముఖ్య కార్యక్రమం దీంట్లో ప్రారంభించాం. మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఎవరైతే 65 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్ళి డెలివరీ చేసేటట్టు 5వ తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. సహజ వనరుల దోపిడీ అడ్డుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పళ్ల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలోని కృష్ణా గోదావరి బేసిన్లో లభ్యమవుతున్న గ్యాస్ చమురు, సహజ వనరులపై అప్పుల్లో ఉన్న ఆంధ్రాకు వాటా దక్కాలను కోరుతూ జూలైలో రాజమండ్రిలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పళ్ల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్షల కోట్ల విలువైన సహజ సంపదలను కార్పొరేషన్ సంస్థలు దోసుకుపోతున్నాయని, ఈ రాష్ట్ర ప్రజలు ఆ దోపిడీని అడ్డుకోవాలని ముప్పళ్ల అన్నారు. కేజీ బేసిన్లో బొంబాయి కంటే చమురు విలువలు ఇక్కడే ఉన్నాయని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శాతం ఆంధ్రప్రదేశ్లోనే ఉందన్నారు. ఇక్కడి నుంచి 60 లక్షల కోట్ల విలువైన చమురు నిల్వలను కార్పొరేషన్ సంస్థలు తరలించిపోతున్నాయన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 38, 39B ప్రకారం సహజ వనరులు ఏ ప్రాంతంలో వెలికి తీసినా ఆ ప్రాంత అభివృద్ధికి 30% ఖర్చు చేయాలని ఉన్నప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో ఏ సంక్షేమ కార్యక్రమం చేపట్టాలన్నా అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఈ చమురు వాటాపై దృష్టి పెట్టి మేము చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రావాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని గత నెల రోజులుగా విశాఖపట్నంలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఇప్పటి వరకు నోరు మెదపడం లేదని ఆయన విమర్శించారు. అప్పటి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూటమి నేతలు విశాఖ స్టీల్పై పెద్ద రచ్చ చేశారని, ఇప్పుడు మౌనం వహిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సిపిఐ అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని నిరంతరం పోరాటం నిర్వహిస్తుందని ముప్పళ్ల తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి దాడిపాక మధు మాట్లాడుతూ, రేపు జరిగే ఇళ్ల స్థలాల ఉద్యమానికి రాజమండ్రి ప్రజానీకం పెద్ద ఎత్తున తరలిరావాలని మధు పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కొండ్రావు రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్పారమణ, నగర కార్యవర్గ సభ్యులు పి లావణ్య, పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. అసంఘటిత రంగ కార్మికులకి న్యాయమైన పెన్షన్ ఉండాలని, సంపూర్ణ హక్కులు ఉండాలని ఉద్యమం చేయడంతో పాటు గ్రామీణ వ్యవసాయ కార్మికుల యొక్క తలరాతల్ని మార్చడానికి, సామాజిక సమానత్వాన్ని సాధించి పెట్టడానికి, సాంఘిక దురాచారాల నుండి పైకి తీసుకురావడానికి, కుల వర్ణ వివక్షత నుండి విముక్తి కల్పించడానికి ఈ 100 సంవత్సరాల చరిత్రలో అసామాన్యమైన త్యాగాలు చేసిన పార్టీ సిపిఐ పార్టీ. ఈ రాజమండ్రి ఈస్ట్ గోదావరిలోని సుమారు 11,000 మంది దరఖాస్తులు మేము ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కానీ ఇప్పటికీ వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ రేపు 2వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగానే ఈ అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు దక్కాలని కార్యక్రమం నిర్వహించాం. దాన్ని పెద్ద ఎత్తున మీరందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మాజీ ఎంపీ భరత్రాం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మహానాడు పేరుతో ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ ఆత్మని క్షోభ గురి చేస్తున్నారని మాజీ ఎంపీ భరత్రాం విమర్శించారు. ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఏఐ టెక్నాలజీ వాడుకొని
పొగిడించుకోవడం బాగోలేదన్నారు. కుటుంబ సభ్యులు ఎవరినీ పిలవలేదన్నారు. ఈ ఏడాది గడిచిన సూపర్ 6లో ఒక్క హామీని కూడా నెరవేర్చింది లేకపోయినా 30 ఏళ్లు మనమే ఉంటామని చెప్పడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. టీడీపీ నాయకులకు ప్రజలు గడప వద్దకు వెళ్లే ధైర్యం కూడా లేదు. ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమం లక్షలు ఖర్చు చేస్తున్నారు. వేదిక మీదకు నలుగురు పేదవారిని పిలిచి వారికి మైకులు పెట్టి డ్రామా నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. వేల కోట్ల విలువైన బియ్యం కాకినాడ పోర్టుకు వెళ్తున్నాయని సీఎం ఆరోపిస్తున్నారు. సీఎంగా ఉన్న వ్యక్తి చేయాల్సిన ఆరోపణలు ఇవేనా? బియ్యం అక్రమంగా తరలిపోతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నట్టు? అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా అలాంటి అక్రమార్కులను ఎందుకు పట్టుకోలేకపోయారు అని ప్రశ్నించారు. రేషన్ వాహనాలు ఎత్తేయాలని తీసుకున్న దిక్కుమాల నిర్ణయాన్ని సమర్థించుకోలేక అమాయకుల మీద దారుణమైన ఆరోపణలు చేస్తున్నాడు. వెనుకబడిన వర్గాల వారిని, నిరుపేదలను కొవ్వెక్కిపోయారని మాట్లాడడం దారుణమైన విషయం. 3 రోజుల పాటు అక్కడ జరిగింది ఏంటంటే పూర్తి స్థాయిగా మనకు కనబడేది ఆత్మస్తుతి, పరనింద. ఇంకా అంత తప్పితే ఇంకా అక్కడ ఏమి కూడా కనబడలే. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి మనం కోరుతా ఉన్నాం. ఇవాళ ఒక్క పథకానికి దిక్కుమొక్కు లేదు. సంవత్సర కాలం అయింది. మళ్ళీ అక్కడ చెప్తా ఉన్నారు ఇంకో 30 సంవత్సరాల పాటు మనమే అని చెప్తా ఉన్నారు. మీరు ముందర ఒక సంవత్సరంలో మీరు చేసింది ఒకసారి రోడ్లపైకి వచ్చి ప్రజలు ఇంటింటికి కూడా వెళ్ళండి. మరి నేను చెప్తా ఉన్నా దుమ్మెత్తి పోస్తారు ఇవాళ ప్రజలు. మీరు ఇంటింటికి కనుక వెళ్తే ఒక్క పథకం ఇలా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పునఃపంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారికి సంతృప్త స్థాయిలో ప్రజా సంక్షేమ పథకాలు అందాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఈ క్రమంలో ప్రజల ఇబ్బందులకు గుర్తించి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర పునఃపంపిణీకి శ్రీకారం చుట్టామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆదివారం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం సచ్చివాడ గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్ రేషన్ పునఃపంపిణీని ప్రారంభించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు రేషన్ సరుకులు స్వయంగా పంపిణీ చేశారు. ఏపీలోని పేద కుటుంబాలకు చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకులు అందుబాటులోకి తెచ్చామని, ఇకపై ప్రజలకు నిత్యావసరాలు నిరాటంకంగా అందించాలనే లక్ష్యంతో పనిచేస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. 15 రోజుల పాటు షాపులు ప్రజలకు అందుబాటులో రేషన్ షాపులు, దివ్యాంగులు, 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకుల పంపిణీ చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పునఃపంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని మంత్రి దుర్గేష్ అన్నారు. గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల రేషన్ పేద ప్రజలకు చేరువ కాలేదన్నారు. గతంలో రేషన్ డోర్ డెలివరీ పేరుతో నిర్దేశిత పాయింట్లలో మాత్రమే రేషన్ వాహనాల ద్వారా పంపిణీ జరిగేదని, తద్వారా ప్రజానికో ఇబ్బంది పడ్డారని తెలిపారు. క్షేత్రస్థాయిలో రేషన్ సక్రమంగా పంపిణీ కాలేదన్నారు. వృద్ధులు, వికలాంగులు సైతం రేషన్ బండి వద్దకే వచ్చి రేషన్ తీసుకోవాల్సిన దుస్థితి ఉండేదన్నారు. ఈ దుర్భర పరిస్థితుల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఈ అంశంపై కేబినెట్లో కూలంకషంగా చర్చించి రేషన్ షాపుల పునరుద్ధరణపై ఏకగ్రీవంగా ఆమోదయోగ్య నిర్ణయం తీసుకుందన్నారు. 15 రోజుల పాటు షాపులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రతిపక్షం రేషన్ షాపులపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాక్షసానందం పొందుతుందని ఆగ్రహించారు. దివ్యాంగులు, 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో, మండలం, గ్రామంలో సంబంధిత డేటాను సేకరించామని, వారందరికీ ఇంటి వద్దనే రేషన్ అందేలా చర్యలు చేపట్టామన్నారు. రేషన్ కార్డుల జారీలో తలెత్తుతున్న ఇబ్బందులు సరిచేస్తున్నామన్నారు. పూర్తి స్థాయిలో రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాములు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 870 చౌక దుకాణాల ద్వారా 5,64,994 మంది కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గా నియామకం పొందిన బూరుగుపల్లి శేషారావు, విశిష్ట అతిథులుగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఆర్డీఓ రాణి సుస్మిత, పౌర సరఫరా అధికారి ఎంఆర్ఆర్ ప్రేమ్ కుమార్, పౌర సరఫరా అధికారులు, ఉండ్రాజవరం మండలం ఎంపీడీఓ, డిప్యూటీ డైరెక్టర్ ప్రసాదరావు, నిడదవోలు, పెరవలి తహసీల్దార్లు, సత్యవాడ ఉప సర్పంచ్ ప్రసాదరాజు, ప్రభావతి, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. ఎల్లప్పుడూ కూడా ఆయన ఉద్దేశం కూడా ఉంటే ఏదో రకంగా వినియోగదారుడికి కానీ రైతుకు కానీ న్యాయం చేయాలనేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది. అందుకే మీ అందరికీ మనకి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. నిడదవోలు నియోజకవర్గానికి ఒక భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిడదవోలు మండలం ఒక రకంగా ఉంటుంది, పెరవలి మండలం ఒక రకంగా ఉంటుంది, ఉండ్రాజవరం మండలం ఒక రకంగా ఉంటుంది. అయితే ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇక్కడ సన్న చిన్నకారు రైతులు ఎక్కువ మంది ఉన్నారు, పౌరుదారులు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరి యొక్క సంక్షేమం చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది కనుక 100% ఆ బాధ్యత నుంచి మేము పారిపోము. తప్పని
తప్పనిసరిగా మీకు అండగా నిలబడతాం. ఎక్కడ ఇబ్బంది ఉన్నా దాన్ని అధిగమించి మీ మొహాల్లో సంతోషాన్ని చూడడానికే ప్రయత్నం చేస్తామనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా కొంత అర్థం చేసుకుని ఎక్కడైనా కొంత జాప్యం వచ్చినప్పటికీ కూడా, ఎక్కడైనా డబ్బులు పట్టడంలో కొంత జాప్యం ఉన్నప్పటికీ కూడా దాన్ని అర్థం చేసుకోండి. దాన్ని ఏదో రకంగా మళ్ళీ మీకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడానికి నిరంతరం కృషి చేస్తామనేటువంటి మాటను తెలియజేస్తూ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా నేను కోరుతున్నాను. ఒక సమర్థుడైనటువంటి మంత్రి నేతృత్వంలో ఈ శాఖ నడుస్తూ ఉంది. మీరందరూ కూడా అదే విధంగా పనిచేయండి. సివిల్ సప్లైస్ శాఖ అంటే అవినీతికి ఆలవాలంగా మారిపోయినటువంటి సందర్భాలను కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. రాజమండ్రి దానవేపేట బ్రహ్మకుమారిస్ మెడికల్ వింగ్ ఆధ్వర్యంలో నందం గణరాజు సెంటర్లో పొగాకు వ్యతిరేక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి నందం గణరాజు సెంటర్లో దానవేపేట బ్రహ్మకుమారిస్ మెడికల్ వింగ్ వ్యసన విముక్తి కార్యక్రమం నిర్వహించారు. పొగాకు వల్ల కలిగే శారీరక మానసిక నష్టాలను వివరిస్తూ ప్రదర్శన చేశారు. ఈగల్ ఎన్ఫోర్స్మెంట్ సిఏపివి సూర్యమోహన్ రావు, ఎస్ఐబి నరేష్ కుమార్, బ్రహ్మకుమారిస్ ఇన్ఛార్జ్ హేమ, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి దానవేపేట గాంధీ పార్క్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురువు సూరపురెడ్డి తాతారావు ఆధ్వర్యంలో మే 21 నుంచి జూన్ 21 వరకు రాజమండ్రి దానవేపేట గాంధీ పార్క్లో యోగా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా దానవేపేట గాంధీ పార్క్ ఆవరణలో ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుండి 7 గంటల వరకు ఓంకారంతో మొదలుపెట్టి యోగిక్ జాగింగ్, సూర్య నమస్కారాలు, భస్త్రిక ప్రాణాయామం, భ్రమరీ ప్రాణాయామం, మెడిటేషన్, చప్పట్లు, లాఫింగ్, అమృతాసనం సాధన చేస్తున్నారు. ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో గేసాల బాబ్జీ, గోపి, బొల్లా సత్యబాబు, సనపతి సత్యబాబు, రామానాయుడు, తలారి పాపారావు, అలీ మహద్దీన్, పామర్తి గోపాలరావు, రామబ్రహ్మం, డి వెంకట్రావు, ఆదిరెడ్డి రామకృష్ణ పాల్గొన్నారు. మన రాష్ట్రంలో 20 లక్షల మంది యోగా సర్టిఫైడ్ ప్రాక్టీషనర్లను తయారు చేసేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని, విద్యా సంస్థల్లోనూ రోజు గంటపాటు యోగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సూరపురెడ్డి తాతారావు తెలిపారు. దానవేపేట గాంధీ పార్క్లో జరిగే యోగా మాసోత్సవాల్లో యోగా మిత్రులందరూ ప్రతిరోజు పాల్గొనాలని సూరపురెడ్డి కోరారు. అందరూ కలిసి ఇక్కడ మనం ప్రతిరోజు కూడా 5:30కి స్టార్ట్ చేసి 7 గంటల వరకు మనం యోగా చేస్తున్నాం. అందుకే ప్రజల్లో కూడా చైతన్యం రావాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ యోగా చేస్తున్నాం. ఆరోగ్యం మహాభాగ్యము. ఆరోగ్యంగా ఉండాలంటే మనం యోగా చేయాలి. హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండాలంటే యోగా చేయాలి. కనుక మనందరూ కూడా ప్రతిరోజు కూడా మీరు వచ్చే వాళ్ళందరూ కూడా 5 గంటలకు వచ్చి 5:30కి స్టార్ట్ చేస్తాం కాబట్టి 7 గంటలకు వెళ్ళిపోతాం. అందరూ మీరందరూ కూడా ఆరోగ్యం కాపాడాలని కోరుకుంటూ రాజమండ్రి ఆర్యాపురం పార్క్లో సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నెలవారీ సమావేశం ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్క్ డే కేర్ భవన్లో అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. తొలుత ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో మరణించిన సైనికులకు సంతాపం తెలియజేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. వక్తలు మాట్లాడుతూ దేశంలో మరలా కరోనా వ్యాప్తి చెందుతుంది కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలని, అలాగే ముక్కుకు మాస్క్ వేసుకోవాలని, వర్షాకాలంలో జబ్బులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మే నెలలో 22 మంది పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వారితో కేక్ కట్ చేయించి స్వీట్ ప్యాకెట్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పృథ్వీ సుబ్రహ్మణ్యేశ్వరరావు, దూరబైన రామకృష్ణ, మన్యం వెంకట సూర్యనారాయణ, వానపల్లి సూర్యనారాయణ, పూరి చంద్రరావు, చేరావూరి వెంకటశాస్త్రి, ఎల్లా జోస్యుల భాస్కర వెంకటశాస్త్రి, భాగవతుల నాగసుందరబాబు, నేతి అనంతలక్ష్మి తదితరులు పుట్టినరోజు జరుపుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ కార్యదర్శి మహంతి లక్ష్మణరావు, సభ్యులు కాసాని శంకర్రావు, బండి నరేంద్రబాబు, జామశెట్టి అప్పాజీ, గంతకూర అప్పారావు, జేబీవి రామారావు, కేకే సంజీవరావు, 60 మంది సీనియర్ సిటిజన్స్ సభ్యులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు ఉమా నరేంద్రబాబు దేశభక్తి పాటలు ఆలపించారు. మూడు మాటలు. ఒకటి, మన ఏజ్ అనేది నెంబరే కానీ అది మనసులో తీసుకోకూడదు. నాకు 64 ఇయర్స్, ఓఎన్జీసీలో రిటైర్ అయ్యి దీంట్లో జాయిన్ అయ్యాము. మెయిన్ థింగ్ మన వీలుని బట్టి వాళ్ళకి 13వ తారీఖు మన డేట్ కానీ ఉంది, 13వ తారీఖు డేట్ కానీ ఉంది. ఆ డేట్లో మనం అందరం
కార్యాలయం ఉంది హాలు, అది మార్నింగ్ కాకుండా ఈవినింగ్ అయితే బాగుంటుందిగా ఉంటుంది అందరికీ. రోటరీ క్లబ్ ఆఫ్ డైవర్సిటీ ఆధ్వర్యంలో వివిధ రంగాల ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. రాజమహేంద్రవరం ఏకేసీ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి డైవర్సిటీ ఆధ్వర్యంలో రోటరీ వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2024-25 కార్యక్రమం జరిగింది. వివిధ రంగాలలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న 23 మందికి రోటరీ వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు పురస్కారాలు అందజేశారు. ముఖ్య అతిథి లెఫ్టినెంట్ జాస్తిమూర్తి, విశిష్ట అతిథి బోర్లగడ్డ సుబ్బారాయుడు, వొకేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ ఏలేటి రవిబాబు, అసిస్టెంట్ గవర్నర్ దొరబాబు, కార్యదర్శి చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి డైవర్సిటీ అధ్యక్షులు నాలం నరసింహారావు, ప్రముఖ చార్టెడ్ అకౌంట్ వి భాస్కర్ రామ్, మద్దూరి శివసుబ్బారావు, బెరూలాల్ జైన్, గౌతమి ఇన్స్టిట్యూట్ చైర్మన్ వాడ్రేవు డాక్టర్ వికే రాజు, కేటీ కృష్ణారావు, నాలం రాహుల్, హసన్, నాగేందర్ కిషోర్, నూలి శివ, శ్యామ్ సింగ్, డివిఎస్ రావు, అనూప్ జైన్, అక్కల దీపిక, పివిఎస్ కృష్ణారావు, లంకలపల్లి శ్రీనివాస్, స్వామి, కరటూరి శ్రీనివాస్, మధూరి శశిభూషణ్, జితేంద్ర, అనూప్ జైన్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి డైవర్సిటీ వారిచే వొకేషనల్ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమం చేయడం జరిగిందండి. వివిధ రంగాలకి చెందిన తమ తమ రంగాల్లో అత్యుత్తమ సేవలు కనబరిచిన వ్యక్తులకి వారిని గుర్తించి వారికి సన్మానించడం జరిగింది. ఈ విధంగా మేము 23 మందికి ఈరోజు ఫెలిసిటేషన్స్ చేసామండి. దీనిలో జైల్ డిపార్ట్మెంట్ నుంచి, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, మున్సిపాలిటీ నుంచి, మరియు అది కాకుండా వివిధ సేవా సంస్థలైన సత్యసాయి సేవా సమితి నుంచి, ఆర్ఎస్ విద్యా సొసైటీ నుంచి, అలాగే గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ రామచంద్ర గారికి ఇలాగ మొత్తం 23 మందికి చేయడం జరిగిందండి. ఈరోజు కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. రాజమండ్రి బెస్తావారి వీధిలో శ్రీదేవి గొల్లమారమ్మ ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం బెస్తావారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీదేవి గొల్లమారమ్మ అమ్మవారి ఆలయం శ్రీ సీతారామాలయం అన్నదాన కార్యక్రమం జరిగింది. శ్రీదేవి గొల్లమారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా, అలాగే శ్రీరామనవమి మహోత్సవాలు ముగింపు సందర్భంగా గౌతమి గోదావరి బెస్తావారి సంక్షేమ సంఘం ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో సుమారు 2000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక బెస్తావీధి గొల్లమారం తల్లి సీతారామచంద్రమూర్తి ఆలయాల సమూహన అమ్మవారి జాతర నిమిత్తం, శ్రీ సీతారామచంద్రమూర్తి యొక్క కళ్యాణ నిమిత్తం రామాలయం నూతనంగా కట్టినటువంటి రామాలయానికి వార్షికోత్సవ నిమిత్తం ఈ 3 కార్యక్రమాల నిమిత్తం ఈరోజు గొప్ప అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి అన్నప్రసాదం సేకరిస్తున్నారని
రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. ఇటీవలే అధికారులు చేపట్టిన థియేటర్ల ఆకస్మిక తనిఖీలు ముగిశాయి. నిబంధనలు పాటించిన థియేటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదల వేళ థియేటర్ల బంద్కు పిలుపునివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల తనిఖీలతో అధికారులు హడావుడి చేశారు. రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో మొత్తం 40 థియేటర్లు ఉండగా 4 థియేటర్లు మూతపడ్డాయి. 12 థియేటర్లు మాత్రమే నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతున్నాయి. మిగిలిన కొన్ని థియేటర్లో ఫైర్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ వంటి కనీస ప్రమాణాలు పాటించడం లేదని అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఆహార పానీయాల విక్రయాల్లో ఎంఆర్పీ ఉల్లంఘనలు గుర్తించారు. 20 రూపాయల నుండి సీసాను 30 నుంచి 40 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో థియేటర్లో కనీస పారిశుద్ధ్య చర్యలు తీసుకోవడం లేదని అధికారులు గుర్తించారు. ఇకపై ప్రతి 6 నెలలకు ఒకసారి తనిఖీలు కొనసాగుతాయని రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్ చెప్పారు. ఓటీటీ, సామాజిక మాధ్యమాల దెబ్బకు ఇప్పటికే సినిమా పరిశ్రమ కుదేలైంది. హిట్ టాక్ ఉంటేనే ప్రేక్షకులు సినిమాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్లో టికెట్, ఆహార పానీయాల ధరలు, భద్రత, పారిశుద్ధ్యం మెరుగ్గా ఉంటేనే థియేటర్లకు పూర్వ వైభవం వస్తుందన్న విషయాన్ని థియేటర్ల యాజమాన్యాలు గుర్తించాలి. రీసెంట్లీ మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయండి. ప్రతి సినిమా థియేటర్ని టోటల్ ఫంక్షన్లో ఉండే వాటికి అన్ని రెన్యువల్స్ ఉన్నాయా, ఫైర్ ఎన్ఓసి ఉందా, ఎలక్ట్రికల్ సర్టిఫికేట్ ఉందా, శానిటేషన్ సర్టిఫికేట్ ఉందా, అలా 5 సర్టిఫికేట్స్ ఉంటాయి. అవి ఉంటూ ఫుడ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవుతున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేయమన్నారు. టోటల్గా రాజమండ్రి డివిజన్లో ఈ 10 మండలాల్లో కలిపి 40 థియేటర్స్ ఉన్నాయి. 40 థియేటర్స్ చెక్ చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారే స్వయంగా 8 థియేటర్స్ చెక్ చేశారు. నేను 6 థియేటర్స్ చెక్ చేశాను. ఇందులో మాకు ముఖ్యంగా తెలిసింది ఏంటంటే ఒక 4 థియేటర్స్ అయితే కంప్లీట్లీ క్లోజ్ అయి ఉన్నాయి. 40 థియేటర్స్లో 36 వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఆ 36లోనూ ఒక 12 థియేటర్స్లో ల్యాప్సెస్ గుర్తించాము. కొన్నిట్లో ఫైర్ ఎన్ఓసి ఎక్స్పైర్ అయి ఉంది. కొన్నిట్లో ఫామ్ బి లైసెన్స్ ఆర్డీఓ అంటే నా దగ్గర రెన్యువల్ చేయకుండా ఉన్నారు. ల్యాబ్స్ అయ్యి ఒక 6 months అయి ఉన్నాయి. వీటి మీద పైకి కలెక్టర్ మేడంకి రిపోర్ట్ ఇవ్వబోతున్నాము, ప్లస్ యాక్షన్ కూడా తీసుకోబోతున్నాము. సెక్షన్ 9 ప్రకారం ఒక 10,000 ఫైన్ ప్లస్ పర్ డే 200 రూపీస్ ఫైన్ ఉంటుంది. లేదా ఆ స్క్రీన్ అనేది క్లోజ్ చేసేస్తాము వాళ్ళు ఫామ్ బి రెన్యువల్ చేయించుకునేంత వరకు, ప్లస్ ఈ పెనాల్టీ కూడా కట్టాల్సి ఉంటుంది. అలా ఫైర్ ఎన్ఓసి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోబోతారు. ఇలా సిచ్యువేషన్ బట్టి ఏ ఎన్ఓసి లేదు అనే దాన్ని బట్టి యాక్షన్ అనేది తీసుకోవాలి. అంటే ఒక 2 థియేటర్స్లో అంటే మండల్ లెవెల్లో శానిటేషన్ అనేది సరిగ్గా లేదు. వాళ్ళకు శానిటేషన్ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా ఆ శానిటేషన్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ 5 years ఉంటుంది. దానివల్ల కొంతమంది ఒక 1 or 2 years మెయింటైన్ చేసి మళ్ళీ చెయ్యట్లేదు. వాటికి శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి చెప్పాము. వాళ్ళు విస్తృతంగా ప్రతి చోట ఇన్స్పెక్ట్ చేశారు. వాళ్ళకు కూడా పెనాల్టీ వేయబడుతుంది. ఏవైతే ఎంఆర్పి లేబుల్ ఉంటాయో అది లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారు చూస్తారు ఎంఆర్పి వయలేషన్స్. అందులో ఒక 2 థియేటర్స్లో కిన్లే వాటర్ బాటిల్ 40 రూపీస్ అని రాస్తున్నారు, ఒక చోట 30 రూపీస్ రాస్తున్నారు. బట్ ఎంఆర్పి 20 రూపీస్ అని చూసాము. వాళ్ళ మీద లీగల్ మెట్రాలజీ వల్ల యాక్షన్ తీసుకుంటారు. మిగతా ఏవైతే లూజ్ ఐటమ్స్ ఉంటాయో అది వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో ఉంటుంది. ప్లస్ ఆ క్వాలిటీ అనేది అయితే వాళ్ళు చెక్ చేయగలుగుతారు. ఇది ఖచ్చితంగా ఎవ్రీ 6 months 1 year కంటిన్యూ చేయాలని ఆదేశాలు వచ్చాయి. ప్రతి చోట ఆ సేఫ్టీ మెజర్స్ ప్లస్ ఆ యాక్ట్ యాజ్ పర్ యాక్ట్ వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వాలని అయితే పైనుంచి. రాజమండ్రి ఆఫీసర్స్ క్లబ్లో స్మార్ట్ ల్యాండ్ టెన్నిస్ టోర్నమెంట్ జరిగింది. విజేతలకు బహుమతులు అందజేశారు. రాజమహేంద్రవరం ఆఫీసర్స్ క్లబ్లో వెనస్ టెన్నిస్ హబ్ స్మార్ట్ ల్యాండ్ టెన్నిస్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. రాజమహేంద్రవరం ఆఫీసర్స్ క్లబ్లో వెనస్ టెన్నిస్ హబ్ ఆధ్వర్యంలో మే 30, 31 తేదీల్లో జరిగిన స్మార్ట్ ల్యాండ్ టెన్నిస్ టోర్నమెంట్ జరిగింది. ఈ పోటీలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి వచ్చి 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ వయసు వర్గాలలో పోటీలు నిర్వహించి విజేతలకు ట్రోఫీలు, మెడల్స్, సర్టిఫికేట్లు అందజేశారు. విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా అదనపు ఎస్పీ లక్కు చెంచిరెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ వాసంశెట్టి గోపాలకృష్ణ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాజమహేంద్రవరం టెన్నిస్ క్లబ్ గణేష్ శ్యామ్ సింగ్, డైరెక్టర్ కేంబ్రిడ్జ్ మాంటిసరీ స్కూల్ ఎం అనురాధ, కోచ్ బి సుబ్రహ్మణ్యం, బి వీనస్ గ్లోరీ తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా మీరు కొట్టిందని రిటర్న్ చేయగలుగుతాం కానీ ఐ కుడ్ నాట్, మీరంతా ఆడినంత నేను ఆడలేకపోవచ్చు, అంత యాక్టివ్గా లేకపోవచ్చు, బట్ దాన్ని చూసి సంతోషించేవాళ్ళు నేను ఒకటి. సో విన్నర్స్ అందరికీ కంగ్రాట్స్. వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా నెక్స్ట్ విన్నర్స్ వీళ్ళంతా. ఫెయిల్యూర్స్ నాట్ ఫెయిల్యూర్. ఎవరి జీవితంలో ఓడిపోరు అన్లెస్
ఫిజికల్గా అక్కడ ఆ గేమ్ను ఓడిపోయి ఉంటారు, కానీ మానసికంగా జీవితంలో ఎప్పుడు ఓడిపోకూడదు. మానసికంగా జీవితంలో ఓడిపోయాము, ఆ రోజు జీవితంలో ఓడిపోయాము. Is only the game which will give total body tone up. Number one. Number two, in life, even in life, you will have only one service. Only in tennis you will get two services. Only in tennis. Besides all, tennis is a stylish and lovable game. అన్ని గేములు ఒక ఎత్తు, టెన్నిస్ ఒక ఎత్తు. కానీ ఇక్కడ ఇండివిజువల్ గేమ్ అనేటప్పటికి ఇట్ ఈస్ యువర్ ఓన్ మైండ్ విచ్ యూ ప్లే. బాల్ వచ్చితే ఐ కాంటాక్ట్ దగ్గర నుంచి ప్రతిదీ బాల్ టు ఐ కాంటాక్ట్ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యి అది మీ యొక్క హెల్త్ విషయం కానీ ఇన్ ఫ్యూచర్కి కానీ ఇండివిజువల్ గేమ్ మీరు డెసిషన్ మేకింగ్ కూడా దీని మీదే ఉంటుంది. ఎక్సలెంట్ ప్లేయర్స్ అండి, ఎక్సలెంట్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఇలాంటి ఎక్సలెంట్ ప్లేయర్స్ని తయారు చేసే కోచ్లు అండి సుబ్రహ్మణ్యం గారు, డాక్టరు, మేడం అండ్ సార్, వాళ్ళందరూ నిజంగా మీరు అన్నట్టు వర్షం పడితే వాళ్ళు వచ్చి ఓన్గా క్లీన్ చేసుకుని పిల్లలకి క్లాసులు మిస్ అవ్వకోకుండా దట్ టేకింగ్ వెరీ లాట్ ఆఫ్ కేర్ అండి. మేము పాల్గొల్ నుంచి వచ్చి ఇక్కడ పిల్లల్ని ఆడించుకుంటున్నాము అంటే రియల్లీ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ సార్ సుబ్రహ్మణ్యం సార్ అండ్ ఆల్ సుబ్రహ్మణ్యం సార్ టీమ్ మెంబర్స్ అండి. సమర్థులైన అధికార యంత్రాంగం ఉన్నా జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, అధిక ధరల వసూళ్లు తప్పడం లేదు. రాజమహేంద్రవరం రూరల్, నాజానగర్ మండలాల్లోని పలు ర్యాంపుల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఇసుక దందాను కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని గోదావరి తీరానికి ఆనుకుని ఉన్న పలు ర్యాంపుల్లో నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో ఇసుకను తవ్వేస్తున్నట్లు గుర్తించారు. విజిలెన్స్, గనుల శాఖ అధికారులు ఆయా ర్యాంపులపై దాడులు చేసి యంత్రాలు, వాహనాలను సీజ్ చేయడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. దీనిలో భాగంగా ఈ నెలలో ఒక జేసీబీ, ఒక బోటు, 4 లారీలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ర్యాంప్ నిర్వాహకులకు 2.6 లక్షల జరిమానా విధించినట్లు వెల్లడించారు. మరోవైపు ఇసుక లారీల కారణంగా రోడ్డు ధ్వంసం కావడంతో పాటు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గోదావరిలో ఇసుక తవ్వకాలను నిలిపివేసినట్లు ఆర్డీఓ ఎం కృష్ణనాయక్ వెల్లడించారు. ఇసుకను స్టాక్ పాయింట్ల ద్వారానే సరఫరా చేస్తున్నామన్నారు. ఇసుక సరఫరా సమయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. గోదావరిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు నిషేధించినట్లు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇసుక రోడ్లపై పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. రీసెంట్లీ రైడ్స్ అయితే జరిగాయండి. కాతేరులో ఒక డ్రెడ్జింగ్ మిషన్ని, ఒక జేసీబీని పట్టుకోవడం జరిగింది. అలాగే ఎక్కడైతే ఈ వెహికల్స్ ఓవర్లోడ్ వెళ్తున్నాయో వాటిని నేనే స్వయంగా ఒక 4 వెహికల్స్ని సీజ్ చేసి ఆర్టీఓ గారికి చెప్పడం జరిగింది. టోటల్ ఆ 4 వెహికల్స్ కలిపి 2,06,000 వరకు పెనాల్టీ వేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరికి శాండ్ ఎవరైతే తోలుతున్నారో వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే బాడీ లెవెల్ మెయింటైన్ చేయండి. గ్రీన్ మ్యాట్ అనేది కంపల్సరీ. చాలా చోట్ల రోడ్డు మీద ఇసుక పడడం వల్ల బైక్స్ ఇలాంటివి స్కిడ్ అయ్యి ఏదైనా యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది. రీసెంట్గా ధవళేశ్వరంలో ఒకటి జరిగిందని తెలిసింది. ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీ వీళ్ళని ఇన్వాల్వ్ చేసి కంప్లీట్లీ రోడ్ అనేది శానిటైజ్ చేసాం, స్వీప్ చేసాం. పడుతూ ఉన్న ఇసుకని ప్రతిరోజు క్లీన్ చేయడం కంటే మనము ఆ ప్రికాషనరీ మెజర్స్ ఫాలో అవుతూ గ్రీన్ మ్యాట్ వేసి బాడీ లెవెల్ తీసుకెళ్తే ఎలాంటి ఇసుక పడదు, ప్లస్ ఎలాంటి ప్రాణహాని లేదా నష్టం వాటిల్లదనేది నా రిక్వెస్ట్. ప్రతి శాండ్ అనేది బాడీ లెవెలే తీసుకెళ్ళాలి, లేదంటే పెనాల్టీస్ కూడా వేస్తాము. ఇప్పుడు మెయిన్లీ శాండ్ మనకు డిమాండ్ అనేది తగ్గింది. ప్రతి చోట శాండ్ అనేది శాండ్ స్టాక్ పాయింట్స్ ఎక్కడైతే మేము డిసైడ్ చేసామో అక్కడికి తరలిస్తున్నారు. ప్రతి శాండ్ స్టాక్ పాయింట్కి ఒక రేట్ ఉంటుంది. వాళ్ళు సపోజ్ డీసిల్టేషన్ పాయింట్ అంటే గోదావరి నుంచి తీసుకున్న ఇసుక అయితే అది అరౌండ్ 250 రూపీస్ పడుతుంది. అదే లేదా డైరెక్ట్ సెమీ మెకనైజ్డ్ జేసీబీస్ ఇలాంటివి వాడి తీసిన ఇసుక అయితే 150 రూపాయలు అలా పడుతుంది. అలా సిచ్యువేషన్ బట్టి 4 టైప్స్ ఆఫ్ శాండ్ అనేది స్టాక్ అవుతూ ఉంది. దాన్ని బట్టి ఆ ప్రైస్ అనేది డిఎల్ఎస్సి కమిటీలో డిసైడ్ చేయబోతుంది. డ్రెడ్జింగ్ అనేది కంప్లీట్లీ స్టాప్ చేసాము. మీ వరకు ఏదైనా అంటే బోత్ సైడ్ కొవ్వూరు రాజమండ్రి డివిజన్లో డివిజనల్ టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి నియమించడం జరిగింది. వాళ్ళకి సపరేట్ వెహికల్ ఇచ్చి డైలీ 3 టైమ్స్ వాళ్ళు సర్ప్రైజ్ చెక్స్ చేస్తున్నారు. ఒక 2 months బ్యాక్ అయితే మనం 4 boats పట్టుకున్నాము. ఇప్పుడు రీసెంట్లీ ఏడీ మైన్స్ గారు కూడా పట్టుకున్నారు.
అలాంటివి జరిగితే మాత్రం ఖచ్చితంగా యాజ్ పర్ ఎన్జిటి గైడ్ లైన్స్ కఠిన చర్యలు అయితే తీసుకోబడుతుంది. మాన్యువల్ ఇసుక తీయడం అనేది ఇప్పటికీ మేము అలౌ చేసాం, డ్రెడ్జింగ్ అయితే నాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రేషన్ దుకాణాలతో పారదర్శకంగా ప్రజా పంపిణీ, మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మౌనం వీడాలి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు. జూలైలో రాజమండ్రిలో రాష్ట్ర సదస్సు. పేద కుటుంబాలకు చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ, మంత్రి కందుల దుర్గేష్. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో రేషన్ షాపులు. మహానాడు అంతా ఆత్మస్తుతి పరనిందలే, మాజీ ఎంపీ భరత్రామ్. ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేని స్థితిలో నేతలు ఉన్నారని విశ్లేషణ. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.